రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మోగిన ఎన్నికల నగారా. అక్టోబర్ 13న పద్మశాలి సంఘ ఎన్నికలు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల అధికారులు గడదాసు నారాయణ, దాసరి శ్రీకాంత్. ఈరోజు ద్వారక నగర్లోని సంఘ కార్యాలయంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల అధికారులు కుల బంధువుల సమక్షంలో విడుదల చేశారు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికలు 2014 నుంచి ప్రజాస్వామ్య బద్ధంగా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక కావడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలియజేశారు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులకు సేవ చేయాలనే దృక్పథం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మొత్తం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మొత్తం ఓటర్లు 3610, అందులో పురుషులు 1799, మహిళలు 1811 ఉన్నారని గతంతో పోల్చుకుంటే 1190 మంది ఓటర్లు పెరిగారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్. తేదీ అక్టోబర్ 2, 2024 బుధవారం రోజు నుండి అక్టోబర్ 4, 2024 శుక్రవారం రోజు వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ. అక్టోబర్ 4, 2024 శుక్రవారం రోజున సాయంత్రం తెల్లవారుజాము 4 గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలు ప్రచురణ. అక్టోబర్ 5, 2024 శనివారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన. అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము 3 వరకు నామినేషన్ వేసిన అభ్యర్థుల ఉపసంహరణ. అక్టోబర్ 6, 2024 ఆదివారం రోజున సాయంత్రం తెల్లవారుజాము 4 గంటలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల. 13 అక్టోబర్ 2024 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటల వరకు కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు. 13 అక్టోబర్ ఆదివారం రోజున సాయంత్రం ఉదయం 6 గంటల నుండి పోలైన ఓట్ల లెక్కింపు. తదుపరి ఫలితాలు. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి పోటీ చేయు అభ్యర్థుల అర్హతలు. 1. పద్మశాలి కులం నందు జన్మించిన వారై ఉండాలి మరియు సర్వసాధారణ సభ్యులు అనగా ఓటర్ లిస్టులో పేరు ఉన్నవారు అనగా సభ్యత్వం నమోదు చేసుకున్న వారు మరియు ఎన్నికల నామినేషన్ నాటికి కనీసం వయసు 18 సంవత్సరాలు కలిగిన వారు. 2. ఎన్నికల అధికారి నుండి తీసుకున్న నామినేషన్ పత్రంతో పాటు స్వీయ హామీ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, సభ్యత్వం కార్డు జిరాక్స్ లేదా సభ్యత్వం రసీదు జిరాక్స్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అతన్ని బలపరిచిన, ప్రతిపాదించిన వ్యక్తుల ఆధార్ కార్డు జిరాక్స్, సభ్యత్వం కార్డు జిరాక్స్ లేదా సభ్యత్వం రసీదు జిరాక్స్ స్వయంగా ఎన్నికల అధికారికి సమర్పించవలెను. 3. అధ్యక్ష పదవికి 10,000 రూపాయలు, 10,000 రూపాయలు నగదును ధారావత్తుగా చెల్లించవలెను. 4. ప్రధాన కార్యదర్శి పదవికి Rs. 5,000, 5,000 రూపాయలు నగదు ధరావత్తుగా చెల్లించవలెను. 5. గెలిచిన ఓడిన ధరావత్తుగా చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వబడదు. 6. ఈ ఎన్నికల కాల పరిమితి ఎన్నికైన నాటి నుండి 3 సంవత్సరాల అమలులో ఉండును. 7. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం నిర్వహించే ఏ కార్యక్రమానికైనా కార్యవర్గ సభ్యులు ఆర్థిక సహకారంతో నిర్వహించవలసి ఉంటుంది. 8. సంఘం ఎన్నికలలో ఎన్నికైన వారికి జీతభత్యాలు ఉండవు. సంఘంలో స్వచ్ఛందంగా సేవ చేయవలసి ఉంటుంది. 9. ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను పాటించవలెను. 10. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా కాని ఎడల రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడును. 11. ఇప్పటికే పద్మశాలి సంఘంలో పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు కలిగి ఉన్నవారు ఈ ఎన్నికలలో పోటీ చేయరాదు. ఒకవేళ పోటీ చేయదలచినచో రాజీనామాను ఆమోదించిన పత్రమును ఎన్నికల అధికారికి సమర్పించవలెను. 12. సభ్యత్వం ఉండి ఓటర్ కార్డు లేని వారు ఎన్నికల అధికారిని సంప్రదించి ఓటరు ధృవీకరణ పత్రమును పొందవచ్చును. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం మాజీ కార్యవర్గ సభ్యులు కొంగ సంపత్ కుమార్, పడాల రాజయ్య, వంగర రవికుమార్, పొట్లబత్తిని సదానందం,
సామల విశ్వేశ్వరరావు, గడదాసు శంకరయ్య, గాదె వెంకటి, ఎక్కలదేవి వెంకటరాములు, దాసరి నారాయణ మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. రోజు కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం యొక్క కమిటీ సభ్యులు మరియు ఎలక్షన్ కమిషన్ సభ్యులు అందరూ కూర్చొని రేపు జరగబోవు ఎలక్షన్ గురించి నామినేషన్ వేయడానికి ఈరోజు ఎలక్షన్ తేదీ నిర్ణయిస్తున్నాం. ఎవరైనా పోటీ చేయదలిచిన అభ్యర్థులు తమ యొక్క అధ్యక్ష పదవికి 10,000 రూపాయలు, సెక్రటరీ పదవికి 5,000 రూపాయలు, అక్షరాల 5,000 రూపాయలు నగదు ధరావతు చెల్లించవలెను. గెలిచినా ఓడినా లేదా ధరావతు ఎవరికి ఆపసు తిరిగి ఇవ్వబడదు. ఇది సేవా సంఘం నిర్వహించే కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు అధిక సహకారంతో నిర్వహించవలసి ఉంటుంది. సంఘ ఎన్నికల్లో ఎన్నికైన వారికి జీతభత్యాలు ఉండవు. సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజు విడుదల చేస్తున్నాము. 2, 3, 4 ఈ తేదీల్లో 11 నుంచి 3 గంటల వరకు వాళ్ళు నామినేషన్ వేయవచ్చు. 4వ తారీఖు మేము ఇక్కడ స్క్రూటినీ చేసేసి 5వ తారీఖు ఎంతమంది వాళ్ళ పత్రాల యొక్క పరిశీలన చేసి మీకు తెలియపరుస్తాము. అలాగే 6వ తారీఖు ఎవరైనా విత్డ్రాల్ అంటే ఆ పత్రాలను విడుదల చేసుకోవాలంటే విడుదల చేసుకోవచ్చు. వాళ్ళు కూడా 6వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మేము ఫైనల్ లిస్ట్ కూడా మేము విడుదల చేస్తాం. 13వ తారీఖు డేట్ ఆఫ్ పోలింగ్ అంటే 8 నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు 13వ తారీఖు 6 గంటలకి ఇక్కడ ఓటింగ్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అది ఎవరైనా కూడా ఇద్దరు ఒకవేళ నామినేషన్ వేస్తే దీన్ని రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుపుతాం. లేకపోతే ఒక్కరే ఉంటేనే పార్క్ లైన్, 9 బోర్డు కాలనీ మార్కండే ఆలయం, 10 పెట్రోల్ పంప్ ఇర్ఫాన్ నగర్ కాలనీ, 11 న్యూ కాలనీ, 12 ఇందిరా మార్కెట్ మెయిన్ మార్కెట్ సుభాష్ కాలనీ, 13 ఆదర్శ్ నగర్ సీతాపతి రోడ్ టీచర్స్ కాలనీ, 14 బాలాజీ నగర్. మొత్తం ఓటర్ల సంఖ్య 3,610. పురుషులు 1799, స్త్రీలు 1811. పురుషుల కంటే 13 ఓట్లు స్త్రీలే ఎక్కువ. ఈ మన ఎలక్షన్ యొక్క వార్డు బూత్ అక్కడ ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.